ఏఎస్ఆర్కే ప్రసాద్ గారు. సార్ విజయ్ గారు ఇప్పుడు ఆక్యుప్రెషర్ ఎలా చేయాలి, ఏం చేసుకుంటే దీనివల్ల ఉపయోగం ఏంటి అని ఒక 2 నిమిషాలు మీరు తెలియజేస్తారు. మీ అందరికీ ఉచితంగా ఉంది, ప్రతి ఒక్కరు చేయించుకు వెళ్ళాలని ఆయన మధ్యాహ్నం వరకు ఉంటారు, ఆశ్రమం కొట్టేసి వరకు ఉంటాను నేను. నాకు మొన్నే ఫోన్ చేసి చెప్పారు మీరు అందరూ ఉపయోగించుకోవాలి, తప్పకుండా అలా చేసుకోవాలని. ఉపయోగించుకుంటూ సత్యనారాయణ గారిని కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ కొంచెం రీఫ్రెష్ అవ్వాలి. 1 2 1 2 3 చేయండి. రెండు చేతులు ఆదిముద్ర పెట్టండి మనస్ఫూర్తిగా. నిండు శ్వాస తీసుకోండి. హోల్డ్ హోల్డ్. తల్లి గర్భంలోని ముద్రతో పుడతాం. వికసిస్తూ చేతులు పైకెత్తూ మనస్ఫూర్తిగా నవ్వాలి. నవ్విన వారికి హ్యాపీ, నవ్వని వారికి డీప్. పొజిషన్ స్టార్ట్. సెకండ్ టైం ఫైనల్. హోల్డ్ 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 స్టార్ట్. జై గురుదత్త. సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిగిలిన వారి స్టేజ్ మీద నిలవలసిందిగా కోరుతున్నాం. ఏఎస్ఆర్కే ప్రసాద్ గారిని కూడా, ఇంకా మాతృమండలి నుంచి ఎవరన్నా ఉంటే లోకామ్మ గారు, రెండమ్మ మీరు మాట్లాడుతున్నాను సార్. జై గురుదత్త. జై గురుదత్త. 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. ఎంఎస్సి ఆక్యుపంక్చర్, పిహెచ్డి ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేసి 24 సంవత్సరాలుగా యోగా వైద్యాన్ని అందిస్తూ ఉన్నాను. ఈ యోగ వైద్యంలో ఆసనాలు, ఓంకారం, మెడిటేషన్, ఆక్యుప్రెషర్, నొక్కుడు గుచ్చుడు లాంటి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఇవి యోగాలోని ప్రాణమయ కోశ విభాగానికి చెందింది. ఏంటి ప్రాణమయ కోశ అనేది? అతి ముఖ్యమైన అంశం యోగాలో. ప్రాణశక్తి ఉంటే బతుకుడు, లేకపోతే సచుడు. ప్రాణశక్తి మెండుగా ఉంటే ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్. తగ్గితే అనారోగ్యం, బాగా తగ్గితే సీరియస్. ఇలాంటి ప్రాణశక్తి వైద్యం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందకపోవటమే ప్రపంచంలో రోగాలు, రుగ్మతులు, సావులు అతి ఎక్కువగా పెరిగిపోవటానికి కారణం అని చెప్తూ, అలాంటి మన యోగా గుర్తింపు ఆలస్యం అవటమే ప్రపంచ విపత్తుకు కారణమని, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాగానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దృష్టికి యోగా యొక్క స్థితిని తెలియజెప్పి గుర్తింపు తెచ్చి నప్పటికీ కూడా ఈ దేశంలో యోగ వైద్యుల్ని ఆరోగ్య రంగంలో నియమించకపోవటం ఈ దేశానికి పట్టిన అనారోగ్యం అని చెప్తూ, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రతి హాస్పిటల్లో యోగా వైద్యులను పెట్టి ఇలా కృషి చేసే వాళ్ళకి ఉపాధి ఇవ్వడం ద్వారా ఈ దేశం ఆరోగ్యం అద్భుతంగా మారబోతోంది అని చెప్తూ, కరోనాలో ప్రపంచంలో భారతదేశంలో అతి తక్కువ సావులకి కారణం మన ప్రాచీన సాంప్రదాయ ఆరోగ్య విధానాలే అని తేలినప్పటికీ ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవటం ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి అని చెప్తూ, అలాంటి యోగ వైద్యం మీకు అందుబాటులో ఉండేలాగా మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడ
ఈ విధానాలని అందించడానికి మేము మీ దగ్గర వచ్చి ఉన్నామని చెప్పి అలాంటి ఓ మంచి కార్యక్రమానికి దైవ సన్నిధిలో మేము చేసేలాగా పర్మిషన్ ఇచ్చిన ఈ ఆశ్రమ నిర్వాహకులకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై గురుదత్త సత్యనారాయణ గారికి బిగ్ రౌండ్ ఆఫ్ ఫ్లాట్స్ అంటే 1 to 1 to 3 రూపంలో చేయండి. ఓకేనా? అందరూ కూడా మీరు మర్చిపోకుండా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ చేయించుకుని అన్నట్టు సూర్యుని ఉంచుతారు కదా సార్. అంటే ఇవ్వండి, ఈ ప్రాణశక్తిని పెంచేటప్పుడు చాలా విధానాలు ఉన్నాయని చెప్పారు. సమస్య చిన్నదనుకోండి, చేత్తో నొక్కితే పోతాయి. కొంచెం ఎక్కువ కాలం కొనసాగింది అనుకోండి, మన చేతిలో ఉండే పెన్ను సాయం చేస్తుంది. ఇంకొంచెం కాలం ఎక్కువైంది అనుకోండి, పెద్దదయింది అనుకోండి, అప్పుడు కొన్ని మ్యాగ్నెట్ లాంటి ఎక్విప్మెంట్స్ వాడతాం. ఇంకో కాలం పెరిగింది అనుకోండి, స్టిమ్యులేటర్స్ వాడతాం. ఇంకా కాలం పెరిగింది అనుకోండి, సూదులు వాడతాం. ఇంకా కాలం పెరిగింది ఇంకా అవదు అనుకుంటే ఆ సూదులకి స్టిమ్యులేషన్ ఇస్తాం. ఇంకా కాలం పెరిగిందంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యున్నతమైన ఎక్విప్మెంట్ వచ్చేసింది. ఎలాంటి ప్రాబ్లం అయినా, అంటే ఇరిగినవి తెగినవి కుళ్ళినవి తప్ప ఎలాంటి ప్రాబ్లం అయినా తగ్గించేలాగా ఉంది ఈ ప్రాణ శక్తి చికిత్స. అంతేగాని భయపడబాకండి. సూదులంటే ఏదో అవి ఇచ్చే రిజల్ట్ ని చూడాలి తప్ప అది పెట్టే చిన్న ఇబ్బంది అది ఎంత ఉంటది, సూది ఎంట్రుక అంత ఉంటది. ఈ ఎంట్రుక వంగుద్ది, అది వంగదు, అంతే తేడా. కానీ అది 1000 రకాల సమస్యలు తగ్గిస్తా ఉంది అంటే అత్యున్నతమైంది అని. మన యోగాలో ఈ ప్రాణమయ కోశాకి ఆ చైనా వాడు ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ పేరు పెట్టి స్కూల్స్ పెట్టాడు, కాలేజీలు పెట్టాడు, యూనివర్సిటీలు పెట్టాడు, దేశమంతా హాస్పిటల్స్ పెట్టాడు. కానీ ఇది పుట్టిన భారతదేశంలో స్కూల్స్ పెరగనవట్లా, కాలేజీలు పెరగనవట్లా, యూనివర్సిటీలు పెరగనవట్లా. ఏ హాస్పిటల్లో ఈ వైద్యం లేకుండా చేసేసారు. అది ఎవరో మీకు అందరికీ తెలుసు. మాట్లాడకపోతే పోయేది మన సహోదరులే. అందరూ మాట్లాడవలసిన పరిస్థితి వాళ్ళ దాపురిచ్చింది. రాబోయే ప్రమాదాలని నివారించాలి అంటే యోగ వైద్యులు ప్రతి హాస్పిటల్స్ లో ఉండేలాగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేయవలసి ఉంది అని మనవి చేస్తూ, ఈ యోగ ప్రాణమయ కోశ విధానాలని మన ప్రైమ్ మినిస్టర్ తన ఫిట్నెస్ మంత్రాగా మరి కరోనా టైంలో ప్రచారం చేసిన విషయాన్ని గమనించండి. ఇదే మనం ఆచరించాల్సిన, అనుసరించాల్సిన ఈ భారతీయ విధానం. నేను మొన్న మా యోగశక్తి సాధన సమితి కార్యవర్గం నిర్ణయం చేసింది. యోగ వైద్యుల్ని దేశమంతా అపాయింట్ చేయాలని. అలాగే మొదట హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి వ్యక్తికి భారతీయ ఆరోగ్య విధానాలతోనే వైద్యం చెయ్యాలి అని నిర్ణయం జరిగింది. దాని నిర్ణయానికి మీ అందరి సహకారం, ఆమోదం తెలియజేసినగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై గురుదత్త సార్. ఇట్లాగా ఉచితంగా చేయాలని మనకి వచ్చినందుకు మన ఆశ్రమ ట్రస్టీ, మన మేనేజర్ గారు వారిని చిరు సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే లోకాంబిక గారు పైకి రండమ్మ. అందరూ కూడా 1 to 1 to 3. ఇప్పుడు యూడి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా మన ఆశ్రమ ట్రస్టీ, ఈ క్రియాయోగాకి ఎప్పుడు చేదోడు వాదాడుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు యూడి ప్రసాద్ గారిని అందరినీ అనుగ్రహిస్తూ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలతో వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జై గురుదత్త సార్.
జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీభూయిత శ్రీహరి చిహ్నితాభ్యం అగస్య రేఖాదేవి రంజితాభ్యం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యం నమో నమ సద్గురు పాదుకాభ్యాం. స్వామీజీ మనకి 1970లో ఇక్కడికి వచ్చినప్పుడు యోగాసనాలు చేయాలని రోజు మాకు పొద్దున పూట 5 గంటలకి క్లాసులుగా మొదలుపెట్టి చేయించేవారు. స్వామీజీ స్వయంగా మా అందరితో కూడా చాలా ఓపికగా మా అందరికీ నేర్పించారు. అప్పుడు ఉన్న బ్యాచ్లు అందరూ చాలా మంది ఇక్కడ ఉన్నారు. తదనుగుణంగా యోగాసనాలు ముందు శరీర ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచగలిగితే తర్వాత ప్రాణాయామంలోకి వెళ్ళాలి. మనం ముందు శరీరాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి అని స్వామీజీ ఆసనాలు ఫస్ట్ నేర్పించారు. ఆసనం ఎందుకంటే ఆసన స్థితి జరిగినాకే మనకి ప్రాణాయామం అనేది క్రియాయోగం అనేది చేయగలుగుతాం. ఒకసారి ఆసనంలో లేనప్పుడు మనం అసలు ఆ ప్రాణాయామం జోలికి వెళ్ళలేము. శరీరం నొప్పిగా ఉన్నప్పుడు ఏది అసలు మనకు ఆలోచనకు రాదు. శరీరాన్ని నిలకడగా ఉంచుకోగలిగినప్పుడే మనం ప్రాణాయామంలోకి వెళ్ళినప్పుడు ఆత్మని మనం ఏకం చేయగలం. సో ఈ రకంగా స్వామీజీ మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదంతా కూడా నేర్పించారు. సో మీరందరూ కూడా ఇది చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది కంటిన్యూ చేసి మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని మనంగా నిలకడగా ఆరోగ్యంగా ఉంచుకోవడమే దీని యొక్క లక్ష్యం. ఇప్పుడు డాక్టర్ సత్యనారాయణ గారు చెప్పినట్టు కూడా ఈయన మనకు ఇప్పుడు ఫ్రీగా చేస్తారు. దాన్ని బట్టి మీరు ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలనేది మాత్రం మనమే తెలుసుకోవాలి. ఒకళ్ళు చెప్పినా దాన్ని తెలుసుకోవాల్సింది మీ అందరికీ తెలిసింది. నేను ఏదో కొత్తగా మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిదీ కూడా ఆసనాలు అనేది మనిషి నిలకడగా మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం. దాన్ని ఇంకా ఉత్తేజపరిచి చక్కగా దాన్ని పైలోకాన్ని తీసుకెళ్ళడానికి ప్రాణాయామం. పైలోకాలకి అంటే ఏంటంటే మన బాడీ ఇక్కడ ఉండగానే మనం పైకి తిరిగి రాగలిగిన శక్తి కూడా ఉంది. అది అక్కడి దాకా వెళ్ళగలం అంటే వెళ్ళగలం, కానీ చైతన్యంలో ఉంది, ఆచరణలో ఉంది. ఇదంతా మన పాత ఋషులు వీళ్ళందరూ చేసింది కూడా అదే, స్వామీజీ స్వయంగా చేసింది అది, మా అనుభవంలో కూడా చేసింది అది. సో మీరందరూ ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఇవాళ ఎందుకు పెట్టారంటే ఈ ఒక్కరోజు పగలు ఎక్కువ ఉంటుంది. ఈ ఒక్కరోజే పగలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ గా దీన్ని ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఇవాళకి నిర్ణయించారు. సో ఇది ఇంటర్నేషనల్ యోగా డే. నాకేమనిపిస్తుంది అంటే మన భారతదేశానికి ఇండియన్ యోగా డే అని కూడా ఒకటి పెట్టాలి. అసలు ఇది మనకే పుట్టింది, మన దేశంలో పుట్టింది కాబట్టి ఇంటర్నేషనల్ కాదు, ముందు ఇండియన్ యోగా డే అని మనమే ఒకటి పెట్టాలని ఉంది. సరే దానికి కాలానుగుణంగా అవుతుంది, నాతో అయ్యేది కాదు, నా మనసులో ఉన్నది మీ అందరికీ చెప్తాను. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలని స్వామీజీని ప్రార్థిస్తూ మేము సెలవు తీసుకుంటాం. జై గురు. ప్రసాద్ గారు ఉన్నారు సార్, మా లోకాంబిక మీరు 2 మాటలు చెప్పండి. వారికి కూడా లోకాంబిక గారు కూడా చక్కగా ఎంతో ప్రియయోగాకి కృష్ణకుమారి గారు ఉంటే సేవ చేసేవారు. మాకు ఎప్పుడు ప్రియయోగాన్ని కాబట్టి మాకు మనం సహకరిస్తుంటారు. అట్లాగే ఏఎస్ఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు సార్, ఆశ్రమ ట్రస్టీ. అట్లాగే ఇంతటి వరకు చక్కగా శ్రద్ధగా చేసి మీరందరూ కూడా 1-2 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వుకుంటానంటే లాఫింగ్ చేయిస్తాను. నవ్వుకుంటారా? మీరందరూ నవ్వుతారా? బాడీ రీఫ్రెష్ అవుతుంది.